అందరికీ సర్వశుభాలండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మంచి మాట అండి. సొలొమోను జ్ఞాని, చాలా మంచి జ్ఞాని అండి. ఆ జ్ఞాని రాస్తున్న ప్రతి మాటలో చాలా జీవార్థం ఉంది. చాలా సరిచేసుకోవాల్సిన మాటలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, ప్రవర్తన అంతటి ఎందు అన్నాడు. చూడండి, ఒక్క మాట కాదు, ఒక్క ప్రవర్తనే కాదు, ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏమి ఒప్పుకుంటున్నామండి? ఈ రోజుల్లో ఒప్పుకునే జీవితాలు చాలా కరువైపోతున్నాయి. అహంభావముతో మాట్లాడడము, ఆలోచనలు అలా ఉండడము, మనుషుల గురించి ఆలోచించడం, అధికారము గురించి ఆలోచించడం, సంఘాలలో నేనే పెద్దని, నేనే ఇలా ఉండాలి, నేనే అలా ఉండాలి, నా అజమాయిషితనం ఇలా ఉండాలి, ఇంటిలో అలా ఉండాలి అనని హోదాలతో బ్రతుకుతున్న జీవితాలు ఉన్నాయి ఈ రోజుల్లో. నిజంగా అవి దేవునికి ఇష్టమని అంటారా? మాటల్లో నా మాటే గెలవాలి, నా మాటే నెగ్గాలి అనని అనుకుంటారా? నిజంగా ఇవి దేవుని పిల్లలకి తగవు, ఇంత మాత్రము కూడా తగవు. ఎందుకు అనంటే తగవు అనంటే, మాటల్లో మాదిరికరమైన జీవితం ఉండాలి, ప్రవర్తనలో మాదిరికరమైన జీవితం ఉండాలి, నడవడికలో మాదిరికరమైన జీవితం ఉండాలి. నీ ప్రవర్తన బట్టి దేవునికి మహిమ రావాలి, నీ ప్రవర్తన బట్టి దేవుని స్తుతించాలి. ఎంత లోబడిందో ఆ బిడ్డ, ఎంత బలపడిందో, ఎంత ప్రార్థిస్తుందో, ఎంత వెదుగుతుందో, ఎంత సహవాసంలో ఉన్నదో అనని దేవునికి మహిమ తెచ్చే ప్రవర్తనలో మనం ఉండాలి. ఎప్పుడైతే మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన తీరుల్లో మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉంటామో, మరి ఆయన అధికారమునకు మనం ఒప్పుకుంటాం. ప్రభువా, నిజమే, నేను ఒక మంచి ప్రవర్తన కలిగిన దానిగా ఉన్నాను, మరి నీవే అధికారిగా ఉన్నావు, నా మాటల్లో నీకు మహిమ వస్తుందయ్యా, నేను ఒప్పుకుంటున్నాను, నా ప్రవర్తనలో నీకు మహిమ వస్తుందయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. ఇదిగో నేను ఏదైనా తెలియకో ఒక తప్పు చేశాను ప్రభా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభు, పశ్చాత్తాప కలిగిన దావీదు వల్లే ప్రార్థన చేస్తున్నాను ప్రభు, నేను ఒప్పుకుంటున్నాను, నేను అడుగుతున్నాను అని ఏనాడైనా నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసావా? ఈరోజు ప్రార్థనలు ఎలా ఉన్నాయో తెలుసా? లోపల మరి పగ, కోపము, అసూయలు పెట్టుకొని పైకి భక్తి కలిగిన వారిగా వేషధారుల వల్లే ప్రార్థన చేస్తున్న పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. నిజంగా కళ్ళతో అలా చూసిన తర్వాత ఎంతో వేదనకరంగా ఉన్నది, ఎంతో బాధనకరంగా ఉన్నది. ఒక దగ్గరే కదండి నేను చూస్తున్నది, చాలా దగ్గరలో నేను చూస్తున్నాను. వేషధారమైన ప్రార్థన, వేషధారమైన జీవితము, వేషధారమైన భక్తి మరి దేవునికి అసహ్యకరము. అలాంటి పరిస్థితి కూడాను మురికి గుడ్డతో పేలుకలతో సమానము పరిచర్య కూడా అన్నాడు. మరి దేవునికి నచ్చిన, మెచ్చిన, ఆశీర్వాదము పొందుకోగలిగిన ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ యొక్క మంచి మాటను మనము నడుచుకుందాం, విందాం, విశ్వసిస్తాం, మంచిగా ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాం. ఇటు వాక్యం ప్రభు మన యొక్క వినికిల్లో దేవుడు దీవించునుగాక. మన ప్రవర్తన అంతటి మీద దేవునికి మహిమ తెచ్చే వారం ఉంటాం. ఆమేన్.